యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. గుండమ్మ ఫైల్ తీసుకొని ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరుతుంది. చెప్పిందంతా గుర్తుందిగా? అదక్కడికొచ్చి ఫైల్ ఇస్తుంది. దాని ఫోటో నీకు సెండ్ చేస్తాను. దాంతో నైస్గా మాట్లాడి ఫైల్ తీసుకుని జంప్ అయిపో. అలాగే మేడం. ఫైల్ ఇచ్చాక పట్టుబడినా చంపేస్తుంది అది. జాగ్రత్త. చూస్తారు కదా మేడం. ఇక ఆ ఫైల్ మన చేతికి రాగానే బూడిద చేసేస్తాను. మీరు రిలాక్స్ అవ్వండి మేడం. ఇందాక నువ్వు ప్లాన్ చెప్తే నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు మొత్తం అర్థమైపోయింది. గుండమ్మకి ఆ కంపెనీ ప్రొడ్యూసర్ ఎవరో తెలీదు. మనం పంపిన వ్యక్తిని ఆయనే అనుకుంటుంది. ఫైల్ అతని చేతిలో పెడుతుంది. అది పట్టుకొని వాడు కనపడకుండా పారిపోతాడు, అంతేగా? దాంతో ఆది ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది. గుండమ్మ ఇరుక్కుంటుంది. తర్వాత ఏముంది? తిట్లు, శాపనార్థాలు, తన్నడాలు, ఇంట్లో నుంచి గుండమ్మని గెంటేయడాలు, అంతే. అన్నా, వాడు నా మీద చేయి చేసుకున్నాడు. వాడికి తగిన బుద్ధి రావాలి. చూసుకోనివన్నా, రింగు మొత్తం వాడి రక్తంతో తడిపేస్తానన్నా, చంపేస్తానన్న వాడిని. ఏమ్మా, ఇక్కడికే వస్తానండి అతను. తాతయ్య, మా ఆయన వెయిట్ చేయమంది ఇక్కడే తాతయ్య. నమస్కారం మేడం. మా మనవడు చెప్పింది మీరేనా? నేనే సార్. తీసుకోండి. నా పుస్తకం. నా పుస్తకం.
ఆగరా 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 నీ దండం పెడతాను పుస్తకం నాదే నీదేనా బాబు నేను దీన్ని చదువుకోవాలి ఈ పుస్తకం నాది అవునరా నేను రేయ్, ఇవ్వను. నేను నీ ఇవ్వను. దండం పెడతాను. నేను ఇవ్వను. రేయ్ పడిపోయిన వాడిని వదలకండి, లేచేంత వరకు కొట్టండి. ఇవాళ వాడు చచ్చిపోవాలి. కొట్టు. ఇటు తాతయ్య. తాతయ్య అన్ని పేపర్స్ ఉన్నట్టేగా? ఏది మిస్ అవ్వలేదమ్మా, అన్ని తీసుకున్నాం. సరే ఇంటికి వెళ్దాం. వీటి కోసం ఇంటికి వస్తే ఇంకా ఎందుకు ఇవ్వలేదని తిడతాడు. పద తాతయ్య. పదమ్మా. అమ్మా 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 ఏంటమ్మా ఆగిపోయావు? తాతయ్య అది మన బాబీ గొంతులా లేదు. బాబీ ఇక్కడ ఎందుకు ఉంటాడమ్మా? పద వెళ్దాం, పద 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 పద. అమ్మా 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 అది మన బాబీ గొంతులానే ఉంది. బాబీ ఇక్కడ ఎందుకు ఉంటాడమ్మా? మనం వెళ్దాం పద. అయ్యో లోపలేదో గొడవ జరుగుతున్నట్టుంది తాతయ్య. మనం వెళ్ళి ఒకసారి చూసొద్దాం. అవన్నీ మనకెందుకమ్మా, మనం వెళ్దాం పద పద. అమ్మా కొట్రా. లేదు తాతయ్య, నాకు బాబీ గొంతులానే అనిపిస్తోంది. ఒకసారి వెళ్దామా? వెళ్దాం పదమ్మా. వెళ్దాం పద తాతయ్య. రా. అది అలా చేద్దాం. అలాగే. ఆదిత్య గారు, ఆదిత్య గారు ఎవరండి మీరు?
ఆదిత్య గారు స్పాన్సర్ చేసిన కంపెనీ నుండి వచ్చాం మేడం. ఆయన దగ్గర ఒక ఫైల్ ఉందండి, దాని మీద మేము కూడా సైన్ చేసి పంపించాలి. ఫైల్ పంపడం ఆలస్యమైతే అక్కడ ఆది గారికి ఎంట్రీ దగ్గర ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అనే మాట అనకండయ్యా బాబు. అవును, మా వాడి ప్రోగ్రాం అనుకున్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయండి. ఆ ఫైల్ ఏదో చూసి తీసుకెళ్ళండి బాబు. గుండమ్మా, అమ్మా గుండమ్మా. అది ఇంట్లో లేదు. లేదా? ఎక్కడికెళ్ళిందే? ఎక్కడికి వెళ్తుందో మాతో చెప్తుందా ఏంటి? ఆదిబాబుతో పాటు గుండమని ఢిల్లీ వెళ్ళమన్నారు కదా, దానికోసం ఏ షాపింగ్కో పోయి ఉంటుంది. మరి వాళ్ళు అడుగుతున్న ఫైల్ ఎలా? ఇంకెక్కడ ఫైలు? ఈ పాటకి నేను పురమాయించిన వాడు గుండమ్మ దగ్గర నుంచి ఫైల్ తీసేసుకునే ఉంటాడు. ఇక అదే ఢిల్లీ వెళ్ళడం జరగదు. దీనంతటికీ కారణమైన గుండమ్మని క్షమించడము జరగదు. అది ఎక్కడ చచ్చిందో ఫోన్ చేయండి. The number you have dialed is not responding. Please try again later. ఫోన్ రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదే. షాపింగ్ హడావిడిలో ఉన్నట్టుంది. ఇంకెలా లిఫ్ట్ చేస్తుంది ఫోను? మహాతల్లి. సార్, మాకు టైం అవుతుందండి. అయితే ఏం చేయమంటారండి? ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫైల్ ఎక్కడ పెట్టిందో తెలిసిన మనిషి బయటికి పోయింది. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఏం చేయాలి? గుండమ్మ వచ్చే వరకు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి, లేకపోతే వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావే? లేకపోతే ఏంటత్తయ్య, ఇలా తొందరపడిపోతే అయిపోతుందా? ఒక్క నిమిషం ఆగండి, మా ఆదికి ఫోన్ చేస్తాను. నానా. ఒరేయ్, ఎక్కడున్నావురా? బయటున్నా నానా, చెప్పు. నువ్వు ఢిల్లీ వెళ్ళడానికి స్పాన్సర్ చేస్తున్న కంపెనీ వాళ్ళు వచ్చారా? నీ దగ్గరేదో ఫైల్ ఉందంట కదా. నేను సంతకాలు చేసేసాను నాన్న, వాళ్ళు సైన్ చేసి తీసుకెళ్ళిపోతే అయిపోతుంది. ఫైల్ గుండమ్మకి ఇచ్చాను. తను అక్కడ పెట్టుకుని నాకు ఫోన్ చేస్తున్నావేంటి? గుండమ్మ ఇంట్లో లేదురా. ఎక్కడికి వెళ్ళింది? ఏవోరా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. అవునా? ఆ ఫైల్ మా బెడ్రూమ్లో ఉంటుంది. అమ్మ వాళ్ళని వెళ్ళి చూడమని చెప్పండి నాన్న. ఏమే, వీళ్ళు అడుగుతున్న ఫైలు వాళ్ళ బెడ్రూమ్లోనే ఉందంట, వెళ్ళి చూడు. అత్తయ్య గారు, మీరెందుకు? నేనే వెళ్ళి చూసొస్తాను. ఎవరు వెతికితే మాత్రం ఇంట్లో ఫైల్ ఉండాలి కదా, దొరకాలి కదా. అదేంటి, ఫైల్ తేలేదా? ఫైల్ ఉంటే కదా గదిలో. లేదా? మొత్తం వెతికానత్తయ్య, ఏ ఫైల్ లోపల లేదు. ఒరేయ్, ఇంట్లో ఏ ఫైలు లేదురా. నేను వస్తున్నాను. వాడు వస్తున్నాడంటే
బాబీ బాబీ అమ్మ గుణమా బాబీ 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 అయ్యో తాతయ్య బాబీ బాబీ అమ్మ గుణమా 1 2 ఆపండి 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 3 ఆపండి 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 బాబీ గేట్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి రేయ్ ఎవరితో అది? ఏమో ఏమో అన్న. బాబీ బాబీ అయ్యో బాబీ ఓపెన్ చేయండి హే ఆగు, రింగ్ లోకి వెళ్తున్నావేంటి? బాబు అతను మనోడు బాబు. బాబు ఆ బాబు ఏయ్ ఇంకొక దెబ్బ పడిందంటే చంపేస్తాను నిన్ను. అసలు ఎందుకు కొడుతున్నారు తనని? ఇదంతా ఏంటి? ఇది నా దందా. బాక్సింగ్ లో బెట్టింగ్ కట్టి నాకు 20 లక్షలు బాకీ పడ్డాడు. పైసలు అడిగితే నా మీద చేయి చేసుకున్నాడు. ఏంటి నా మనోడు 20 లక్షలు బెట్టింగ్ కట్టాడా? అయినా డబ్బులు ఇవ్వాల్సి వస్తే మమ్మల్ని అడగాలి, అంతేకాని ఇలా కొట్టడం ఏంటి? మిమ్మల్ని అడుగుతాననే చెప్పా, కానీ మీ ఓడు పెద్ద మగోళ్ళలాగా రింగులోకి వెళ్ళి బాకీ తీరుస్తానన్నాడు. అందుకే రింగ్లో పెట్టి రౌండ్ ఆడిస్తున్నా. చూడు బాబు, ఇదేం పద్ధతి కాదు బాబు. ఇప్పుడే నీ డబ్బులన్నీ సెటిల్ చేసేస్తాను. అతను వదిలే. వాడి కోసం నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు? వాడు కాదు నా మరి నువ్వేనా వాడి వదినవి? నిన్ను కామెంట్ చేశాననే వాడి రింగ్లోకి దిగి తన్నులు తింటుంది. నీ డబ్బులు ఇప్పుడే పడేస్తాం. ఏయ్ ఆగో, వెనక్కిరా. నువ్వు డబ్బులిచ్చినా వాణ్ణి ఇప్పుడు వదలడం కుదరదు. 3 రౌండ్లకి 1 రౌండే అయింది. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. వీళ్ళంతా బెట్టింగ్ వేశారు. మధ్యలో నువ్వు తీసుకెళ్ళిపోతే వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తాడు? అయ్యో బాబు, నీకు దండం పెడతాను. పాప చిన్న పిల్లాడు, చూడు రక్తం వస్తుంది, చచ్చిపోతాడయ్యా. ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏయ్, 2 రౌండ్లు పూర్తయిన తర్వాతే వాడిని రింగ్లోంచి దించేది. ఈ లోపు నా మనవడికి ఏమైనా అయితే నాకేంటి? కాలర్ పట్టుకొని కొట్టాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత బతికుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, చస్తే శ్మశానానికి తీసుకెళ్ళండి. నిన్ను చంపేస్తాడా? ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? చంపేస్తాను, చంపేస్తా. గుండెమా గుండెమా వదలమ్మా. మా గుండెమా వదలు. అవకాశం దొరికితే చాలు కాలర్ పట్టేసుకుంటున్నారు. నువ్వు ఆడదానివని మర్చిపోకో. నిన్నంటే వాడికి కోపం వచ్చింది, వాడినంటే నీ కోపం వస్తుంది.
నీ వల్లే తన్నులు తింటున్నాడు వాడు. వాణ్ణి కాపాడుకోవాలనుకుంటే మిగతా 2 రౌండ్లలో వాడి ప్లేస్లోకి నువ్వు దిగు, అప్పుడు ఒప్పుకుంటా. దిగుతావా? ఆడదాంతో నాకేంటన్నా ఫైటు? గుండమ్మా వద్దమ్మా. అమ్మా గుండమ్మా గుండమ్మా వద్దమ్మా వద్దమ్మా. గుండమ్మా వద్దమ్మా అమ్మా. దిగుతాను దిగుతాను దిగుతాను.